పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ నాయుడు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ నాయుడు గారు చిటికేయంగానే ఉస్కో అనగానే అసలు ఇరగదీసుకుని పడుతున్నటువంటి అమర మీద పడుతున్నటువంటి అందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఆశించేదేంటి? ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వారు హోంమంత్రి గారు హోంమంత్రి బాధ్యతగా ఏమైనా తీసుకున్నారా? బాధ్యతాయుతంగా సంస్కారవంతంగా ఎన్ని తక్కువ సార్లు మాట్లాడారు. నేను అనిత గారికి కూడా చెప్తున్నా ఒక్క మాట. అమ్మ అనిత గారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ కుర్చీ ఒకటి ఇచ్చి రాజకీయంగా చెడు మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని లేకపోతే మా నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని కించుపరుస్తూ మాట్లాడటానికి మాత్రమే మిమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారనేది ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది.